నేనేమీ చెప్పాలనుకోలేదు. కానీ ఈయనకు కూడా నా అధికారాల విషయంలో మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదు. పురంజన్, వెళ్ళండి. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక నుంచి మీ జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎలా గడపాలో నేను నిర్ణయిస్తాను. చెప్పు. ఈ రోజు నుంచి నేను మీకేది చెప్తే మీరదే చెయ్యాలి. నీ మెదడుగా చెడిపోయిందా? మిమ్మల్ని వివాహం చేసుకున్నందుకు నా జీవితం నాశనం అయిపోయింది. నా కోరికలు, ఆశలన్నీ కూడా పూర్తిగా ఆవిరైపోయాయి. భార్య ధర్మాన్ని నిర్వహిస్తూ ఇక ఆ భీమ్ కారణంగా నేనెప్పుడు తల్లిని కాలేకపోయాను. ఇక ఈ విషయంలో బాధ నాకెప్పుడు ఉంటుంది. కానీ మీరేమో నాకే మెదడు చెడిపోయింది అంటున్నారా? నాకు నోటుకొచ్చింది వాగుతున్నావు ఏదేదో. కోప్పడ్డానికి ముందు ఆలోచించుకోండి. మీ కొడుక్కి పెద్ద బాధ్యతల గురించి పాఠాలు చెప్తుంటారు కదా, కానీ మీకున్న బాధ్యత ఏంటో మీకే తెలీదా? మీకు అనిపించట్లేదా మీ భార్య చెప్పిన ప్రతి మాట వినడం మీ బాధ్యతేనని? జిజాబాయ్, విషయం సరైందైతే వినడం జరుగుతుంది. నువ్వు సరైంది ఎప్పుడు మాట్లాడావని? అవును, సరైన విషయాలు మీరు అలాగే మీ కొడుకు మాట్లాడతాడంతే. మిగతా వాళ్ళంతా మాట్లాడేది తప్పే కదా. కానీ ఈరోజు మీరు కూడా వినండి. నేను ఏమేం చెప్పినా మీరు అవన్నీ చెయ్యాల్సి ఉంటుంది. జిజాబాయ్, ఒకరోజు నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. అలాగే పడతానులేండి. మీరు చేసింది పూర్తిగా సరైందత్తయ్యా. ఇంట్లోని ఆడవాళ్లను సరైన దారిలో తీసుకురావడం కోసం ఇంట్లోని మనిద్దరం దృఢంగా మారాల్సి ఉంటుంది. మనం ఒక్కటవ్వాల్సి ఉంటుంది. నిజానికి మనిద్దరి బంధం అత్తాకోడళ్లది లక్ష్మి. కానీ ఈ యుద్ధంలో గెలవడం కోసం మనిద్దరం కలిసి పోరాడాల్సి ఉంటుంది. ముందుగా నీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకో. సంపూర్ణ నియంత్రణ. ఎలాంటి నియంత్రణ అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ వ్యక్తి అయినా నిన్ను కొంచెం కూడా ఉద్రేకపరచకూడదు. ఇప్పుడు చెప్పండి, నాకు మరణం జీవితమంత సార్థకమైంది ఎలా అవుతుంది? ఈ ప్రపంచంలో ప్రతి చోట ఉన్నది అలాంటిదేముంది? సర్వం దుఃఖం. బుద్ధ భగవానుడు చెప్పిన మొదటి సిద్ధాంతం ఇది. దీనికి అర్థం ఏమిటంటే ప్రపంచంలో ప్రతి చోట కేవలం దుఃఖమే ఉంది. మరైతే ఈ దుఃఖాన్ని నివారించడం ఎలా? ముందుగా దుఃఖాన్ని అర్థం చేసుకో. నీది కాదు, పరాయి వాళ్ళది. తర్వాత నివారణ మార్గం నీకు దానికదే కనిపించడం మొదలవుతుంది. వస్తాను. దుఃఖం అర్థమవుతూ ఉన్నప్పుడు
అప్పుడు వెతుకు, ఎక్కడో దొరుకుతాం. సర్వం దుఃఖం బుద్ధ భగవానుడు చెప్పిన మొదటి సిద్ధాంతం ఇది. ప్రపంచంలో ప్రతి చోట కేవలం దుఃఖమే ఉంది. మీకు తెలుసా, నేను ఇంకా జోకు గారు ఈరోజు కలిసి షికారుకి వెళ్తున్నాం. నువ్వు ఆయనకి తండ్రి అయ్యే సంతోషాన్ని ఇవ్వలేకపోయావు, అందుకే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. నేను శుభవార్త కోసం ఎదురు చూస్తుంటాను. నీకు తెలుసా నూతన్, ముందుగా నేనేమనుకునేదాన్నంటే ఈ జోకు చాలా మంచి వ్యక్తి అని, కానీ తన తల్లిదండ్రులే మంచివాళ్ళు కాదని. అయితే చాలా కాలం తర్వాత అర్థమైంది మా అత్త మామలు చాలా మంచివాళ్ళు అని. కానీ జోకే మంచి వ్యక్తి కాలేకపోయాడని. ఎవరికి తెలుసు, జోకే మంచి తండ్రి అవుతాడేమో. వెళ్దాం పద. పులియ గారు, ఏ వ్యక్తి అయితే మంచి కొడుకు కాలేకపోయాడో, ఒక మంచి భర్త కాలేకపోయాడో, ఇక తను ఒక మంచి తండ్రి ఎలా అవుతాడులే. ఏయ్, మర్యాదగా మాట్లాడి అర్థమైందా? మర్యాదగానే మాట్లాడుతున్నాను, దయచేసి నువ్వు నాకు నేర్పించక్కర్లేదు. వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. పదండి. పద. నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నాను. చదువా? నువ్వే జాతి వాడివి? నేను చిన్న జాతి వాడిని. చిన్న జాతి వాడివా? చదువుకోవడానికి నీకెంత ధైర్యం ఉండాలి? మా జాతికి చెందిన భీమరావు కూడా చదువుకున్నాడు. నేను కూడా చదువుకుంటాను. చదువుకుంటాడా? పుస్తకాలు లేకపోతే ఇంకెక్కడి నుంచి చదువుతాడా? నువ్వు కూడా చదువుకుంటావా? చిన్న జాతి వాడి పోయిండి చదువుకుంటావా? ఏయ్, అపవిత్రం చేశావు నా మార్గాన్ని. అసలు మీరేం చేస్తున్నారు? నువ్వు ఏ జాతి వాడివి? నువ్వు కూడా చిన్న జాతి వాడివే కదా? వెళ్ళు, దూరంగా వెళ్ళు. నేను మిమ్మల్ని ఇలాంటివి చెయ్యనివ్వను. నన్నే చేయనివా? దూరం జరుగు, లేదంటే నీ ప్రాణాలు తీసేస్తాను. చిన్న జాతికి చెందిన వాళ్ళెవరు చదువుకోవడానికి వెళ్ళలేదు. వద్దు, మీరలా చేయకండి. నేను ఇప్పుడే చూపిస్తానుండు. అలా చేయకండి, అవి పుస్తకాలు కాలిపోతాయి. భీమరావుకు చదువుకోవాలని మహా సరదా కదా. ఇదిగో ఇప్పుడు చదువు. అయిన వాళ్లతోనే పోరాడాలంటే సాయశక్తులా పోరాడతాము. అత్తయ్య, ఏం జరుగుతుందో అది చూద్దాం. భీం పుస్తకాలు కాలిపోవడం చూస్తుంటే ఎంత సంతృప్తిగా ఉందో నాకు. అత్తయ్య,
నీకేమైనా పిచ్చా? ఆ? నేనేం పిచ్చివాణ్ణి కాదు, భీమ్రావ్ని. ఏ భీమ్రావ్ అంటే తనకు పుస్తకాలు తన ప్రాణం కంటే ఎక్కువ. మీరు భీమరావా? మీరు భీమరావా? అయ్యో, ఏమైంది? ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. రే వీడు భీమ్రావే, ఈశ్వరుడు కాదు. నువ్వు ఒక చిన్న జాతి వాడివై ఉండి చదువుకుంటావా? నీ తల్లిదండ్రులకు వాళ్ళ స్తోమత ఏంటో చూపిస్తానుండు. తమ కొడుకును చదివించాలని కలగంటున్నారు కదూ. ఏమైంది? అమ్మ నాన్నలను చదువుకోవడానికి నిరాకరిస్తున్నారు. నేను మీ గురించి చాలా గొప్పగా విన్నాను. అందుకే నేను పట్టుదలతో చదువుతున్నాను. కానీ మా నాన్న ఎప్పుడో చెప్పాడు, ఒకవేళ నీ చదువు కారణంగా ఎప్పుడైనా ఇంట్లో సమస్య వచ్చిందంటే, ఏదైనా ఆపద వస్తే నీ చదువు అయిపోయినట్టే అని. ప్రపంచంలో ప్రతి చోట కేవలం దుఃఖమే ఉంది. ఇదిగో, జీవితంలో ఇలాంటి కష్టాలు ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. కానీ చదువు మార్గాన్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టొద్దు. బాగా చదువుకో. దీపక్ అన్నయ్య, ఒక మాట చెప్పనా? చెప్పు. నేను ఇంకా చిట్టి తొందరగా పెద్దవాళ్ళం అయిపోతే అప్పుడు అక్కకు ఇంకా బావగారికి సహాయం చేయగలుగుతాం. అప్పుడు మేమందరం కలిసి డబ్బు సంపాదిస్తాం. మీరిద్దరూ ఇంకా రమాక కలిసి ఉద్యోగాలు చేయండి. అలాగే మీ బావగారికి ఏం చెప్పాలంటే ఆయన తన చదువు మీద దృష్టి పెట్టమని. అది కాదు దీపక్ అన్నయ్య, అప్పటిదాకా హాయిగా చదువుతూనే ఉంటాడా? అప్పటికి గొప్పవాడైపోయి పెద్ద బ్యారిస్టర్ కూడా అయిపోతాడు. పిల్లలు, మీరిద్దరూ లక్ష్మి ఇంకా జీజాబాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు. మేమెక్కడ తన్ని చూడలేదు పిన్ని. సరే, ఏం పర్వాలేదు, నేను వెళ్ళి చూస్తాను. పద, ఇందులో మనమే విజయం సాధించాం. అవునత్తయ్య. జీజాబాయ్, జీజాబాయ్, అసలు నువ్వేం చేస్తున్నావు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? మీకు కనిపించట్లేదా? భీమ్ పుస్తకాలు కాలిపోతున్నాయి. జీజాబాయ్, నువ్వు హద్దులు దాడుతున్నావు. ఈ పుస్తకాల్లో భీమ్ ప్రాణాలున్నాయి. ఇదే కదా ఇంట్లో జరుగుతున్న తప్పు? ఇదే కదా వదినా? భీమ్ ప్రాణాలు తన అమ్మ నాన్నలు కుటుంబం అలాగే పని చేయడంలోనే ఉండడం మంచిది, కానీ ఈ పుస్తకాల్లో కాదు. నన్ను వదిలిపెట్టు. భీమ్కు పుస్తకాలంటే ప్రాణం కాల్చేయద్దు. వదులు. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం లేదు వదినా.
పుస్తకాలు ఏమైపోయాయి? శంకర్, శంకర్, మీ బావగారు పుస్తకాలు ఏమైనా చూసావా? చూడలేదక్కా. పిన్ని, ఆయన పుస్తకాలు ఏమైనా చూసారా? పిన్ని, ఎందుకు ఏడుస్తున్నారు? నేను చెప్తాను. మేము భీమ్ పుస్తకాలన్నీ కాల్చేశాం. ఏంటి, కాల్ చేశారా? కానీ ఎందుకు? ఎందుకనే దానికి జవాబు 2 వాక్యాల్లోనే ఉండదు. ఇక ముందు ఒకవేళ భీమ్రావ్ పుస్తకాలు మాకు కనిపించాయో మేం వాటిని కూడా కాల్ చేస్తాం. భీమ్కి తెలిసిందంటే వాడు ఎంత బాధపడతాడో. అలా ఎలా కాల్ చేశారు? మీకు కాల్ చేయాలని ఉంటే నన్ను కాల్ చేయాల్సింది. మీరు నా పుస్తకాలను ఎందుకు కాల్ చేశారు? ఈసారి నాన్న నన్ను ఏమన్నా సరే నేనే స్వయంగా మిమ్మల్ని ఇంట్లో నుంచి బయట గెంటేస్తాను. అలాగే మీరు వెళ్ళి తీరాల్సిందే. మీరు మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. నీకు కోపం వస్తోంది. ముందుగా నీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకో. సంపూర్ణ నియంత్రణ. ఎలాంటి నియంత్రణ అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ వ్యక్తి అయినా నిన్ను కొంచెం కూడా ఉద్రేకపరచకూడదు. మీరిద్దరు తన పుస్తకాలు ఎందుకు కాల్ చేశారు? చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? మీ ఇద్దరికి తెలుసు కదా ఆయనకు పుస్తకాలంటే ఎంత ఇష్టమో. ఆయన చిన్నప్పటి విషయం మీకు తెలీదా? తన గొలుసుని అమ్మి పుస్తకాల్ని కొన్నారు. ఇది ఇచ్చానంటే పుస్తకాలు ఇస్తారా?
మీరెందుకు ఇలా చేశారు? ఎందుకు చేశారు? రమా, నువ్వెంత మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు, కానీ మాకు మాత్రం ఎలాంటి తేడా ఉండదు. గొంతు కొంచెం తగ్గించుకొని మాట్లాడు రమా. అసలు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వెవరివి? ఎవరికి జవాబు చెప్పాల్సి ఉంటుందో వాళ్ళకి చెప్తాంలే.